పట్టుకోపోతే ఆ పిల్ల పారిపోయిందంటీ. చూడు ఆంటీ పిలిచినప్పుడు రాదు కదా కోతి ముఖం. నువ్వేంత పొద్దు నుంచి నేను వదిలేసి వచ్చినాను నన్ను వై కొడుతున్నావు. నువ్వు నా మనవరాలు చూడలేదు కదా లావణ్య. మరి అయ్యో ఆంటీ, ఎవరో పాప తప్పిపోయింది, మా ఇంటికి తీసుకెళ్లి అన్ని విషయాలు కనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. అయ్యో అయ్యో ఆంటీ, మీరేం భయపడకండి, ఆ పిల్ల తప్పకుండా వస్తుంది. చాలా ధైర్యవంతురాలు, తెలివైంది కూడా. నేను మాట్లాడుతుంటే ఆ పిల్ల కొంచెం కూడా భయపడకుండా తన చేయిని జాకెట్లో దాచిపెట్టుకుంటుంది. నేను చేయి పట్టుకోగానే ఎవరో కిడ్నాప్ చేస్తున్నారనుకొని పారిపోయిందే గానీ నా వెంట రాలేదు. అవును లావణ్య, ఎంతైనా నా మనవరాలే కదా, ధైర్యంగా ఉంటుంది. కానీ నా భయం నాది. దాని తెలివి నిన్న పైన కరువు రెండు ఒకటే. వెనకలే ఉన్న ఇంటిని కనుక్కోలేక వీధులు పట్టుకొని తిరుగుతుంది. వేరే ముఖం. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను, పిల్లలు వచ్చింటారు. లావణ్య కొంతసేపు ఇంటి దగ్గర ఉంటావా? నేను లహరి వెళ్ళి వెతికేసి వస్తాము. అయ్యో ఆంటీ, మీరే ఇంటి దగ్గర ఉండండి, నేను లహరి వెళ్ళి వెతికి పట్టుకొస్తాం. పొద్దు నుంచి కూడబెట్టలేదు గానీ ఏమో మనవరాలు ఎత్తుకెళ్ళిపోవాలంట. అయ్యో ఆంటీ, మీరే ఇంటి దగ్గర ఉండండి, నేను లహరి వెళ్ళి వెతికి పట్టుకొస్తాం. సరే లావణ్య, అట్లా చూస్తాను. దీని అమ్మ జీవితం. తొక్కలు చికెన్ బిర్యానీ అడగకపోయినా బాగుండు, అడిగాననుకో ఆయన చేయనన్నా బాగుండు. అంతలోనే చుంచుముఖంది ఏం అడుగువలే. దానికి ఏమో అడిగింది అనుకోకుండా ఉరకవలే. బాస్మతి రైస్ ఏల మర్చి రావలే, మళ్ళా నేనేలా పోవాలి. చాక్లెట్ కాసుబడి నేనేలా పోవలే. నా వెనకలా చుంచుదలా రావలే. వచ్చిందనుకో ఉన్న చోటు ఉండకుండా వీధిలో పారిపోవాలి. హత విధి, నీకెన్ని కష్టాలు వచ్చాయి లహరి. ఇంకా జీవితంలో మా నాన్న చికెన్ బిర్యానీ చేయమని అడగను. ఇంకేం చికెన్ లే, ఈ పాటికి 2 రౌండ్లు కూడా వేసేసేదాన్ని. అంతా చుంచుముఖం దాని వల్లే. అదిగిన దొరకలా చికెన్ బిర్యానీ వేసేసా. అబ్బబ్బా, ఆ సూర్యుడి కన్నా తెల్లారింటుందో లేదో కానీ వీళ్ళకి మాత్రం తెల్లారింటుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. మరి ఎందుకు వచ్చినారు? మా అమ్మాయి తప్పిపోయిందండి, మీరేమైనా చూసారా? అలాంటి వాళ్ళని నేనేం చూడలేదమ్మా. అబ్బా ఆంటీ, అందరూ మనల్ని అడుగుతున్న వాళ్ళు అనుకుంటున్నారు. అవును. ఏం లహరి, మనం అలా ఉన్నామా? బానే ఉన్నాం కదా. ముందు నువ్వు సంచితి తల్లి. అబ్బా ఆంటీ, మనమిద్దరం జెండకవులాగా ఈరోజు అంతా ఎతికినా ఆ పిల్ల దొరకదు. ఓ పని చేయండి, మీరు ఈ వీధి చూసుకొని నేను ఆ వీధి చూసుకుంటా. చిచి, ఆ మాట మాత్రం మనకు లహరి, చాలా అసహ్యంగా ఉంది. సరిపోయింది, మీరు ఆ వీధి వెతకండి, నేను ఈ వీధి వెతుకుతా. అబ్బా నా వల్ల కాదంటే ఇంక నేను ఇంటికి పోతా. నా వల్ల మాత్రం అవుతుందా? నేను ఇంటికి పోతా. ఆంటీ, ఇద్దరం కలిసి ఒకటే చెప్దాం, లేదంటే మా నాన్నమ్మకి డౌట్ వస్తుంది. మరి మీ నాన్నమ్మకి ఏమని చెప్దాం? కనిపించలేదని చెప్తాం. ఏం చెప్తాం? ఇంతకు ఆ పాప ఎలా తప్పిపోయింది లహరి? అది పెద్ద సినిమాలేనండి, షార్ట్ చేసి చెప్పు. ఇప్పుడు తప్పేదా లేదే. అసలు ఏమైందంటే ఆ పిల్ల ఉత్త తెలివి తక్కువ దానిలాగుంది. నువ్వు పెద్దనంటే ఆస్కార్ కి తక్కువ వాడికి ఎక్కువ. పొద్దున ఏదో మా నాన్నమ్మతో అన్నట్టున్నారు. అయ్యో, అలా చెప్పకపోతే మీ నాన్నమ్మ బాధపడుతుందని అలా అన్నా. అయినా ఆ షాప్ దగ్గర నుంచి చూస్తే మీ ఇల్లు కనిపిస్తుంది, ఆ మాత్రం కనుక్కోలేదా పాప? లేకపోతే కోతిమొహంది, పొద్దున్న నాతో రావే అంటే నన్ను పిల్లలు ఎత్తుకుపోయే దానిలాగా చూసింది. అయ్యో ఆంటీ, నేను వద్దన్నా కూడా నాతో పాటు వచ్చింది. నేను చెప్పిన చూడు కూర్చోలే కదా, కూర్చోలేదు. పొద్దున్న నుంచి తిండి తిప్ప లేకుండా తిరుగుతానే ఉన్నా. ఇది ఎప్పుడు వచ్చింది? మీరు అట్లా పోతానే ఆ పిల్ల ఇట్లా వచ్చింది మా. అయితే మాకు వెంటనే వచ్చి చెప్పలేదా? అయ్యో, నేను చెప్దామనే వచ్చాను మా. నేను వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు అటు నేను ఇటు తిరగడం ఎందుకని, ఎలాగో చూసేసి వస్తారు కదా అని వచ్చేసాను మా. నువ్వు ఎలాగో తిరిగి తిరిగి అలసిపోయి వస్తావు కదా అని వేడిగా బిర్యానీ చేశాను మా. రా, చేతులు కడుక్కోపో. చుంచుముఖం నానా, నీకోసం కాలరిగిపోయేటట్టు ఊరంతా తిరిగి వస్తే నువ్వు ఇంటికి వచ్చి బిర్యానీ తింటున్నావా? రా లావణ్య, రా, నువ్వు కూడా తిందురా. ఎట్లయితే ఏంలే అంటే మీ మనవరాలు వచ్చింది కదా, ఇక్కడేం తింటాం, కొంచెం బాక్స్ లో వేసింది, మా ఇంటికి పోయి తింటాం. బాక్స్ కి అయితే చాలా వస్తుందని ఎవరి తిప్పలు వాళ్ళవి.
జుట్టు కట్ చేసావు? మీ నాన్న కాదు, మా అమ్మమ్మ. ఎంత కొవ్వే నీకు. ఎవరికే నీ అమ్మమ్మ? నీకు చెప్పినట్టు అమ్మమ్మ, నీ బుద్ధిలో నీకు చస్తావు. ఎందుకు ఆ పిల్లని అట్టకూడదన్నావు? అయ్యో ఏమైందిమా? అమ్మమ్మ, నేను ఎక్కడున్న లహరి నన్ను చంపేసాను, నేను ఊరికి పోతా. నేనున్నాను కదమ్మా, నీకేం భయము? దా. అయ్యో నాకు మా అమ్మ కావాలి, నేను ఊరికి పోతా. అమ్మ కావాలా? మిల్కీ, నీకు పెద్ద చాక్లెట్ ఇస్తా, సరేనా? దా పోదాం రా. చాక్లెట్ తీసుకోమ్మా. పటమా, ఎందుకే అంత కోపము? అదేమన్నా ఈడే ఉండిపోవడానికి వచ్చిందా? ఏదో 4 రోజులు ఉండి వెళ్తుంది. అది ఉన్న 4 దాంతో సత్యంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు నేనేమన్నా నా మీద ఇరుస్తున్నావు? అది జుట్టు కట్ చేసినప్పుడు నీకు కోపం రాలేదా? అయినా ఏమో నీకేం చేసినా నీకు సంబరమేలే. తను పట్టింది రమ్మ, మునిగింది గంగంట. ఎందుకే నీకు అంత గడుచుతానం? ఆ పిల్ల ఇప్పటికిప్పుడు వాళ్ళ అమ్మ కావాలని ఏడుస్తుంది. నేను ఎక్కడికి సచ్చేది? అయినా ఆ పిల్ల ఈడ జరిగినవన్నీ వాళ్ళ ఇంట్లో చెప్పింది అనుకో, ఇంకేమైనా ఉందా?